బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోలీసుల కస్టడీలో సంచలన నిజాలు బయటపెట్టాడు మస్తాన్ సాయి. ఆర్టీవీ చేతిలో ఉన్నాయి మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్స్ కి సంబంధించిన అంశాలు. హార్డ్ డిస్క్ లో వందల వీడియోలు, ఫోటోలపై నోరు విప్పినట్టుగా తెలుస్తోంది మస్తాన్ సాయి. హార్డ్ డిస్క్ లో వందల వీడియోలు లేవంటున్నాడు మస్తాన్ సాయి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో మొత్తం 17 ఫోల్డర్స్ ను గుర్తించినట్టుగా తెలుస్తోంది. హార్డ్ డిస్క్ లో మొత్తం 96 వీడియోలు ఉన్నాయట. మొత్తం 6 అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ నడిపినట్టుగా తెలుస్తోంది. ఇక వీడియోల్లో భార్య, గర్ల్ ఫ్రెండ్స్తో పాటు మరో 4 అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు గుర్తించినట్టుగా, ఇన్ఫాక్ట్ ఆ అంశానికి సంబంధించి తన కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. లావణ్యతో మాట్లాడిన వీడియో కాల్స్ సంబంధించి కూడా, లావణ్యతో మాట్లాడిన వీడియో కాల్స్, స్క్రీన్ రికార్డింగ్స్ కి సంబంధించి కూడా కన్ఫెషన్ రిపోర్ట్లో మీరు చూడొచ్చు. ఆ డీటెయిల్స్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎక్స్క్లూసివ్ మీరు రిపోర్ట్ అది చూడడం జరుగుతుంది. కన్ఫెషన్ రిపోర్ట్ కి సంబంధించి లావణ్య, రాజ్ తరుణ్ కు చెందిన పర్సనల్ ఫోటోలు, లావణ్యతో మాట్లాడిన వీడియో కాల్ రికార్డింగ్ ని కూడా ఆ కన్ఫెషన్ రిపోర్ట్, ఇన్ఫాక్ట్ కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎవిడెన్స్ కోసం పెట్టుకున్నట్లు పోలీసులకు చెప్పుకొచ్చాడు మస్తాన్ సాయి. లావణ్యతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ సంబంధించి కూడా ఎవిడెన్స్ కోసం పెట్టుకున్నట్లుగా పోలీసులకు చెప్పుకొచ్చాడు మస్తాన్ సాయి. దానికి సంబంధించిన కన్ఫెషన్ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. ఇంకా ఎటువంటి అంశాలు పేర్కొనడం జరిగింది మస్తాన్ సాయి తన కన్ఫెషన్ రిపోర్ట్లో, ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలను చెప్పుకొచ్చాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఇంకా ఎటువంటి అంశాలను తన కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది? కస్టడీలో ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? ఎస్, ఆర్టీవీ చేతిలో మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్. అతని దగ్గరున్న హార్డ్ డిస్కుల్లో ఏముందని 3 రోజుల్లో పోలీసులు కస్టడీ రిపోర్ట్లో పూర్తిగా చూసుకుంటే కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారు. ప్రస్తుతం ఆర్టీవీ చేతిలో అయితే మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్ ఉంది. పూర్తిగా 3 రోజులతో పాటు కస్టడీలో మస్తాన్ సాయిని విచారించారు. 17 ఫోల్డర్స్ ఉన్నాయని తెలుస్తుంది. అమ్మాయిలు అంటే డ్రగ్స్ పైన ఎటువంటి అమ్మాయిలకి నువ్వు నిజంగానే లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు, లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చూసుకుంటే కూడా పూర్తిగా ఎటువంటి అంటే అమ్మాయిని ఎలా మభ్య పెట్టావంటూ ఇటువంటి క్రాస్ క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. ప్రధానంగా చూస్తుంటే కూడా 6 అమ్మాయిల వరకు మాత్రమే ఉన్నారంటూ కన్ఫెషన్ రిపోర్ట్లో అయితే తెలుస్తుంది. ఎవరికి డ్రగ్స్ ఇచ్చావు, ఎక్కడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తావని ఇటువంటి ప్రశ్నలు కూపిలాగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో చాలా కీలకమైన విషయాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అంటే ప్రధానంగా 3 రోజుల పాటు విచారణ జరిగింది. హార్డ్ డిస్క్లో 17 ఫోల్డర్స్ ఉన్నాయి. అదే కాక డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తావని ఇవన్నీ అడిగినప్పటికీ కూడా డ్రగ్స్ కి సంబంధించి నోరిప్పని పరిస్థితి, అంటే ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా పూర్తిగా నార్కోటిక్ పోలీస్ అడిగినప్పటికీ కూడా జవాబు, ఎటువంటి డ్రగ్స్ కి సంబంధించిన జవాబు అయితే ఇవ్వలేడు. ఏదైతే వీడియోస్ కి సంబంధించిన దాని గురించి అడిగినప్పటికీ బయట ఏదైతే ప్రచారం జరుగుతుందో అది మోమాటికి అబద్ధాలు, కేవలం 6 సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉన్నాయంటూ మస్తాన్ సాయి పోలీసులకి చెప్పారు. దాంట్లో ప్రధానంగా లావణ్యకు సంబంధించిన వీడియో కాల్స్, అదే కాకుండా నా భార్య మరియు నా గర్ల్ ఫ్రెండ్ కి సంబంధించి ఇవంతా కన్సర్న్ తో తీసుకున్న వీడియోస్ అంటూ అతను చెప్పాడు. ప్రధానంగా దాంట్లో కొన్ని ఆడియోస్, ఫొటోస్ ఇవన్నీ కూడా స్టోర్ చేసుకున్నాడు. ఎందుకు స్టోర్ చేసుకున్నావు అని అడిగినప్పటికీ కూడా లావణ్యకి సంబంధించిన 500కు పైన ఫోటోలు, రాజ్ కి మరియు లావణ్యకి సంబంధించిన ఫోటోలు కూడా ఇవన్నీ ఎందుకు హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకున్నాను పోలీసులు అడిగినప్పటికీ కూడా ఎవిడెన్స్ కోసం నేను స్టోర్ చేసుకున్నానంటూ పోలీసులకు చెప్తున్నారు. పోలీసులకు ఇదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. పోలీసులు కూడా తమదైన స్టైల్లో కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేశారు. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, లావణ్య వైఫ్, వీళ్ళ మాత్రమే దాంట్లో ఉన్నాయంటూ కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మరోవైపు చూసుకుంటే కూడా వాట్సాప్ ఆడియో రికార్డింగ్స్ అయితే ప్రైవేట్ వీడియోస్ 2 అమ్మాయిలతో ఉన్నాయి. మిగతావంతా కూడా ఆడియో కాల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి తెలియకుండా, అంటే లావణ్యకి తెలియకుండా ఆడియోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేశాడంటూ మస్తాన్ సాయి ఒప్పుకున్నాడు. కన్ఫెషన్ రిపోర్ట్లో క్లియర్ గా తెలుస్తుంది. అంటే ప్రైవేట్ వీడియోకి సంబంధించిన మ్యూచువల్ కన్సర్న్ తోనే తీసుకున్నామంటూ మస్తాన్ సాయి పోలీసులకి చెప్పాడు. కస్టడీ ముగిసిన తర్వాత తిరిగి రిమాండ్ కి మళ్ళీ పంపించాడని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా గత కొన్ని రోజుల నుంచి ప్రచారం, అంటే మీడియా అంతా కూడా చూడొచ్చు, 300 వీడియోలు, 100 మంది అమ్మాయిలు అంటూ ఏదైతే లావణ్య చెప్పిందో, లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే 6 అమ్మాయిలనే కూడా కన్ఫెషన్ రిపోర్ట్ లో తేలిందనే చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కూడా ప్రతి విషయం, అంటే లావణ్య చెప్పిన విషయం మరికి ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు
చేశారంటూ కుటుంబ సభ్యులు కూడా అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద మస్తాన్ సాయి మీద అయితే లావణ్య పగబట్టింది అన్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కూడా ఈ కేసు అంతా కూడా గత కొన్ని రోజుల నుంచి ఫాలోఅప్ చేస్తున్నప్పటికీ కూడా చాలా గందరగోళంగా కనిపిస్తుంది. అంటే మొదట లావణ్య మస్తాన్ సాయి మంచోడు, మేము కేసులు పెట్టుకుంటాము, కానీ మేమిద్దరం ఫ్రెండ్సే అంటూ గతంలో చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు మస్తాన్ సాయి చెడ్డోడు అని చెప్తుంది. గతంలో రాజ్ తరుణ్ చెడ్డోడు, ఇప్పుడు రాజ్ తరుణ్ మంచోడు అంటే ఇటువంటి కాంట్రడిక్టెడ్ మాటలు పొంతలేని ఆన్సర్లు ఇస్తుందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. కన్ఫెషన్ రిపోర్ట్ కి సంబంధించి ఎటువంటి నోరిప్పలేదు. కన్ఫెషన్ రిపోర్ట్ కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు పెట్రీషియా ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి, దీని కనెక్టివిటీగా ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కన్ఫెషన్ రిపోర్ట్ లో ఎటువంటి కీలక అంశాలు ప్రస్తావించడం జరిగింది, ఎటువంటి మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది కన్ఫెషన్ రిపోర్ట్ తర్వాత? అంటే ప్రధానంగా చూసుకుంటే కూడా కన్ఫెషన్ రిపోర్ట్ లో 17 ఫోల్డర్స్ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా క్విక్ షేర్ యాప్ అంటే లావణ్యకి సంబంధించిన 746 రికార్డ్స్, ఇప్పుడు ఏదైతే బయట రికార్డింగ్స్ అని వస్తున్నాయో కొన్ని మస్తాన్ సాయి కూడా లీక్ చేస్తున్నాడని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ రికార్డింగ్స్ లావణ్యకి సంబంధించిన రికార్డింగ్స్ లావణ్య ఫోన్ లో నుంచి మస్తాన్ సాయి క్విక్ షేర్ యాప్ ద్వారా వేసుకున్నాడు అంటూ పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా లావణ్య 3 months బ్యాకే నేను ఈ హార్డ్ డిస్క్ అనేది నా దగ్గర పొందుపరిచి భద్రపెట్టాను అంటూ లావణ్య చెప్పుకొచ్చింది. మస్తాన్ సాయి మాత్రము ఆ అమ్మాయి ఏదైతే చెప్తుందో తనకి సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ హార్డ్ డిస్క్ లో ఉంది, కేవలం హార్డ్ డిస్క్ లో తనకి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి లావణ్య ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 3 months నుంచి హార్డ్ డిస్క్ లావణ్య దగ్గర ఉంది కాబట్టి ఆ 3 months లో తనకి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా తను డిస్ట్రాయ్ చేసిందంటూ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా లావణ్య కేసుల మీద కేసులు పెడుతుంది మస్తాన్ సాయి మీద, మరి ఎందుకు అధికారులు పట్టించుకుంటలేరు అంటూ లావణ్య తరపున వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ కూడా మస్తాన్ సాయి కుటుంబ సభ్యులు మాత్రం కేవలం మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే, బ్లాక్మెయిల్ చేయడానికే లావణ్య ఇదంతా చేస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఒక్కసారి ఆర్టీవీకి దొరికిన రిపోర్టు ప్రకారం చూసుకుంటే కూడా గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో తను April 2, 2023 రోజు 376, 307, 323 రేప్ కేసు మరియు అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు నమోదు చేసింది. లావణ్య గుంటూరులో నన్ను బలాత్కారం చేశారు, నా మీద లైంగిక వేధింపులకి పాల్పడ్డాడంటూ గుంటూరులో కంప్లైంట్ ఇచ్చిన లావణ్య గుంటూరులో ఇచ్చిన 5 months తర్వాతనే మళ్ళీ తన స్వయంగా తన హ్యాండ్ రైటింగ్ ద్వారా, అదే కాకుండా ఒక్కసారి ఇక్కడ మనం చూస్తుంటే కూడా తన డీటెయిల్స్ ప్రకారం తను అక్కడ 354 మరియు 324 కింద నేను మస్తాన్ సాయిని ప్రేమించాము, మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము, కానీ మస్తాన్ సాయి నన్ను బెదిరిస్తున్నాడు, అతనికి ఎఫైర్స్ చాలా ఉన్నాయి, అందుకే నేను పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నాను అంటూ ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2023లో కంప్లైంట్ ఇచ్చిన లావణ్య మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాము, మేము ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నాం, మస్తాన్ సాయి నేను బెదిరిస్తున్నాడు అంటూ, అంటే గతంలో అదే గుంటూరు పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు కింద చెప్పిన లావణ్య మళ్ళీ ఇక్కడ నార్సింగ్ లో ఎందుకని ఇప్పుడు దీని మీద మేము ప్రేమించుకున్నాము అని ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది అనే క్వశ్చన్ మార్క్ అయితే తెరపైన వస్తుంది. అదే కాకుండా మస్తాన్ సాయి నేను ప్రేమలో ఉన్నా అని చెప్పిన తర్వాత నార్సింగ్ పోలీసులు రాజ్ మీద ఎలా కేసు తీసుకుంటారా అనే విధంగా కూడా అనే కోణం బయటకు వస్తుంది. ఎందుకంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మేమిద్దరం ప్రేమించుకున్నాం, కానీ నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటలేను, మస్తాన్ సాయి వేరే అమ్మాయిలతో ఉన్నాడు అంటూ కేసు పెట్టింది. అదే తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజ్ నా భర్త అంటే పెళ్లి చేసుకున్న తర్వాత సాక్షాత్తు భర్త ఉన్న తర్వాత నువ్వు ఎందుకని మస్తాన్ సాయి ప్రేమించావు అనే విధంగా కూడా ప్రస్తుతం ఇప్పుడు తను ఆరోపణలు బయట ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా ఇదంతా కూడా డైలీ వారీ సీరియస్ లాగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు, సీజన్ మీద సీజన్లు బయటకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు చేసుకుంటే కూడా లావణ్య బాధితులు అందరూ కూడా బయటకు వస్తున్నారు. లావణ్య తప్పుడు కేసులు పెడుతుంటది, ప్రజలను మోసం చేస్తుంటది, తను ఒక బ్లాక్ మెయిలర్ అంటూ లావణ్య మీద ఆరోపణలు వస్తున్నాయి. మస్తాన్ సాయి బాధితులు మాత్రం ఇప్పటి వరకు ఎవరిని కూడా ఆశ్రయించలేరు. అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. అంటే ఇన్ని జరుగుతుంటే అమ్మాయిల జీవితాలు అంటున్నారు, మరి ఎందుకని ఒక్క మహిళ కూడా బయటికి రావట్లేదన్న కోణంలో అయితే ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం సుదీర్ఘ విచారణ కొనసాగుతున్నారు, ఇప్పటికే అతను రిమాండ్ లో ఉన్నారని కూడా తెలుస్తుంది. మస్తాన్ సాయికి సంబంధించి ఇన్ఫాక్ట్ తన ఫోల్డర్స్ లో ఉన్న ఆ మహిళలను పోలీసులు కాంటాక్ట్ చేస్తున్నారా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ఇది ఇద్దరికి సంబంధించి మ్యూచువల్ అండర్స్టాండింగ్ కావచ్చు, లేకపోతే ఇద్దరికి సంబంధించి
అంటే ఇద్దరికి సంబంధించి అంగీకారంతోనే ఆ ఫుటేజ్కి సంబంధించి జరిగిందా, ఈ కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోందా, లేకపోతే ప్రస్తుతం అక్కడి నుంచి ఉన్న రెస్పాన్స్ వస్తున్న కోణంలో పోలీసుల దర్యాప్తు ఇంకా ఆగుందా, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకంటే మస్తాన్ సాయికి సంబంధించి దాదాపుగా 300 వీడియోలని ఇటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతోంది. సో 300 అమ్మాయిలకు సంబంధించి 300 వీడియోలు అంటూ కూడా, సో దీనికి సంబంధించి క్లారిటీ ఇప్పటికల్లా వచ్చే అవకాశం ఉందనుకోవాలి ఇక్కడ. అంటే ఇప్పటికే మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్లో బయట జరుగుతున్న విషయాలనే అవాస్తవం. కేవలం నా భార్య, నా గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉన్నాయి. లావణ్య వీడియోస్ కాదు, అవన్నీ ఆడియో కాల్స్. అదే కాకుండా వీడియో రికార్డింగ్ ఏదైతే ఫేస్ టైం చేస్తామో ఆ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. అవి కేవలం ఎవిడెన్స్ లాగానే నేను పెట్టుకున్నాను. ఎందుకంటే గతంలో నా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, రేప్ కేసు నమోదు చేసింది. అందుకే తనకి నేను కన్సర్న్తోనే మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాము అని ప్రూవ్ చేయడానికి మాత్రమే నేను అవన్నీ రికార్డింగ్ చేశాను. ఎందుకంటే గతంలో నా మీద రేప్ కేసు ఇచ్చింది, ఆ తర్వాత నార్సింగ్ వెళ్ళి మేమిద్దరం ప్రేమించుకున్నామంటూ 5 months స్పాన్ లోనే తను 2 కేసులు పెట్టింది. అందుకే నేను ఎవిడెన్స్ గా ఇవన్నీ పెట్టుకున్నానంటూ మస్తాన్ సాయి చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా గతంలో మనం మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, వాళ్ళ వర్జన్ తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ దాంట్లో ఒక మహిళ, 2 మహిళలు కూడా స్పందించారు. మస్తాన్ సాయి మాకు ఎప్పుడు అన్యాయం చేయలేడు, ఇవన్నీ కన్సర్న్ తో దిగిన వీడియోస్. గతంలో మేము చూసుకుంటే కూడా అది ఎప్పుడో మేము లవ్ చేసుకున్న ఎప్పుడో పీరియడ్, అది ఇప్పుడు కాదు అది. ఇవన్నీ కూడా మీడియా ఎందుకు బయట పెడుతుందంటూ ఆ అమ్మాయిలు కూడా లబోదిబోం అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే లావణ్య చెప్పిన ప్రకారం ఆ హార్డ్ డిస్క్ అంతా కూడా నేను పోలీసులకు ఇచ్చాను, పోలీసుల కస్టడీలో ఉంది అంటూ లావణ్య చెప్పింది. కానీ హార్డ్ డిస్క్ లో ఉన్న బయట ఉన్న వీడియోస్ అని ఎలా సర్క్యులేట్ అవుతున్నాయి అంటూ ఆ మహిళలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారు, ఎందుకని పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? హార్డ్ డిస్క్ ఆల్రెడీ తను పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన అని చెప్తుంది. మరి ఇచ్చిన తర్వాత ఎందుకని మా బయట మా నోడ్ వీడియోస్ ఎందుకు మా న్యూస్ ఛానల్స్ లో వేస్తున్నారు? ఆ బ్లర్ కూడా సరిగ్గా చేయట్లేదు, మా కుటుంబ సభ్యులు గుర్తుపడుతున్నారంటూ చెప్తుంది. మరోవైపు లావణ్య పూర్తిగా అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తుందన్న ఆరోపణలు మాత్రం భారీగా వినిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, మొత్తంగా అయితే మాత్రం పోలీసుల కస్టడీలో సంచలన నిజాలు బయటపెట్టినట్టుగా తెలుస్తోంది మస్తాన్ సాయి. ఆర్టీవీ చేతిలో రిమాండ్గా, ఇన్ఫాక్ట్ ఆర్టీవీ చేతిలో మస్తాన్ సాయికి సంబంధించి కన్ఫెషన్ రిపోర్ట్ని మీరు చూడడం జరుగుతోంది. హార్డ్ డిస్క్లో 100 వీడియోలు, ఫోటోలపై నోరు విప్పినట్టుగా తెలుస్తోంది మస్తాన్ సాయి. హార్డ్ డిస్క్లో 100 వీడియోలు లేవంటూ చెప్పుకొచ్చాడు మస్తాన్ సాయి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో మొత్తం 17 ఫోల్డర్స్ ఉన్నట్టుగా గుర్తించడం తెలుస్తోంది. ఇక హార్డ్ డిస్క్లో మొత్తం 96 వీడియోలు, మొత్తం 6 అమ్మాయిలతో ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ఇక వీడియోలో భార్య, గర్ల్ ఫ్రెండ్స్తో పాటు మరో 4 అమ్మాయిలు ఉన్నట్టుగా నోరు మెదిపినట్టుగా తెలుస్తోంది. ఇక లావణ్యతో మాట్లాడిన వీడియో కాల్స్, స్క్రీన్ రికార్డింగ్స్ కూడా దాంట్లో గుర్తించినట్టుగా చెప్పడం ఇక్కడ షాకింగ్గా మారింది. లావణ్య, రాజ్ తరుణ్కు చెందిన పర్సనల్ ఫోటోలు, దాంతోపాటు లావణ్యతో మాట్లాడిన వీడియో కాల్ రికార్డింగ్స్ ఎవిడెన్స్ కోసం పెట్టుకున్నట్లు పోలీసులకు చెప్పాడు మస్తాన్ సాయి. ఈ అంశానికి సంబంధించి ఎటువంటి టర్న్స్ తీసుకోబోతోంది, ఈ అంశం ఇంకా ఎన్ని టర్న్స్ తీసుకునే అవకాశం ఉంది, ఇంకా ఎన్ని కోణాల్లో మలుపు తిరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.